వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రులు తర్వాత స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నా. జూన్ 13వ తారీఖు తల్లికి వందనం మీ అకౌంట్లో పడబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాకపోతే కాస్త అలర్ట్గా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే గత ఏడాది కూడా లక్షల్లో అప్లికేషన్స్ వచ్చినా కేవలం 64 లక్షల అప్లికేషన్స్ మాత్రమే సక్సెస్ అయ్యి అండ్ వాళ్ళ అకౌంట్లోకి మాత్రమే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. సో చిన్న చిన్న పొరపాట్ల వల్ల పథకానికి దూరంగా అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేదే ఈ వీడియో. సో తల్లికి వందనం గత ఏడాది నుంచి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. 1వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఈ పథకం ఎలిజిబిలిటీ ఉండేవారు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో ఉంటే వాళ్ళకి నెలవారీ 10,000 అండ్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్ళకి 12,000 వరకు అని. దాంతోపాటు రేషన్ కార్డు ఉండాలని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్ తీసుకునే వాళ్ళు అర్హులు కాదని. సో హ్యాస్టీస్ గత ఏడాది ఏదైతే నామ్స్ ఉన్నదో అదే నామ్స్ ఈ ఏడాది కూడా వర్తిస్తుంది. కానీ ఇప్పుడు తల్లులు అలర్ట్గా ఉండాలి అని ఎందుకు అన్నాను అనంటే వాళ్ళ అకౌంట్స్కి సంబంధించి అలర్ట్గా ఉండాలి. మెయిన్గా ఈ పథకానికి సంబంధించి నామ్స్ అన్నీ మీకు తెలిసి ఉంటాయి. అండ్ ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ విషయంలో పొరపాట్లు చేస్తున్నారు అండ్ మొబైల్ నంబర్ విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ఆ చిన్న పొరపాట్ల వల్ల 13,000 రూపాయలు అకౌంట్లో పడాల్సినవి ఆగిపోవాల్సి వస్తుంది. సో మళ్ళీ గ్రామ వార్డు సెక్రటరీ సంబంధించిన సభ్యులకి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వడం, మళ్ళీ తిరగడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉండకుండా ఉండాలి. ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకం అండ్ అకౌంట్లో డబ్బులు వేస్తాం 13వ తారీఖు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అదే రోజు మీ అకౌంట్లో డబ్బులు పడాలి అని అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. అండ్ మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేదా అండ్ అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం బ్యాంక్ అకౌంట్స్ వాడకుండా సరే అవసరం ఉన్నప్పుడు చూడొచ్చులే అని అనుకుంటాం. కానీ అవసరం ఉన్నప్పుడు చూడొచ్చు అని అదే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు సో అప్పటికే ఆ ఫ్రీజ్ అయిపోయిన అకౌంట్లో డబ్బులు పడినా అవి మళ్ళీ మన చేతికి రాక ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. సో అందుకనే ముందుగా బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్లో కేవైసీ పూర్తి చేయండి. ఆ కేవైసీ పూర్తి చేస్తున్న సమయంలో మీ ఆధార్ కార్డ్ అప్డేటెడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి కేవైసీలో. అండ్ దాంతోపాటు మీ అడ్రస్ అండ్ దాంతోపాటు మొబైల్ నెంబర్ కూడా. సో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలి. సో సెకండ్ చేయాల్సింది ఏంటి అంటే ఆధార్ కార్డ్. సో ఒక ప్లేస్ నుంచి మనం ఇంకొక ప్లేస్ మారినప్పుడు ఆధార్ కార్డ్కి సంబంధించిన అడ్రస్ అప్డేట్ చేయం. అండ్ మన మొబైల్ నెంబర్స్ మారినప్పుడు కూడా దాన్ని అప్డేట్ చేయకుండా మర్చిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవాల్సిన టైం ఇది. సో అప్డేట్ చేయించుకున్న తర్వాత ఆధార్ కార్డ్కి ఉండే నంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్కి ఉండే నంబర్ సేమ్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు ఆధార్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హ్యాస్టీస్ సేమ్ అయి ఉండాలి. సో ఈ రెండు ముఖ్యంగా చూసుకోవాల్సింది. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఆధార్ కార్డు మ్యాచ్ కాకుండా అకౌంట్ నంబర్ ఆధార్ కార్డ్కి ఇచ్చిన నంబర్ కాకుండా ఉన్నా లేదంటే మొబైల్ నంబర్ ఈ 3 సంబంధించినవి కాకుండా ఉన్నప్పుడు ఈ పథకం మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో గతంలో లాస్ట్ ఇయర్ అప్లికెంట్స్ కూడా చాలామంది దీంతోనే ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకొని అకౌంట్ అప్డేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గ్రామ వార్డ్స్కి అండ్ దాంతోపాటు సచివాలయ సిబ్బందికి కంప్లైంట్స్ పెట్టి పథకం గురించి మళ్ళీ చక్కర్లు కుట్టి ప్రభుత్వ శాఖల్లో ఆ తర్వాత అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేసుకున్నారు. సో అందుకని ఈ హెటిక్స్కి అన్నిటికీ దూరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మొబైల్ నంబర్, కేవైసీ అండ్ బ్యాంక్ కేవైసీ, ఆధార్ కార్డ్ అప్డేట్ ఈ 4 చేసుకుని ఉంటే మీ అకౌంట్లో డబ్బులు జూన్ 13వ తారీఖున ప్రభుత్వం వేయడమే ఆలస్యం అకౌంట్లలో పడిపోతాయి. అండ్ దాంతోపాటు ఇందులో అందరికీ పడే అవకాశం లేదు. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తిస్తుంది అని అనుకుంటున్నారు. సో హ్యాస్టీస్ అదే ఉండబోతుంది. కానీ పాలిటెక్నిక్, ఐఐటి, IIIT చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఈ పథకం అనర్హులు. సో అండ్ దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పెన్షన్స్ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కడుతున్నా వాళ్ళకి మాత్రం ఈ పథకంలో మినహాయింపు ఉంటుంది. అంటే మిగతా స్టూడెంట్స్ ఎవరికైతే ఈ పథకం వర్తిస్తుందో హ్యాస్టీస్ అదే పథకం వీళ్ళకు కూడా వర్తిస్తుందన్నమాట. సో అందుకని ఈసారి తల్లి వందనం పథకాన్ని 100% మీరు కనుక మీ పిల్లలకు వర్తించాలి అని అనుకుంటే ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకొని అప్లై చేసుకోవాలి.